హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో స్టోరీస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా మన జై అతిథి స్టోరీలోకి వెళ్ళిపోదామా? CEO రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 19. అయినా మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని అతిథి జైని మళ్ళీ అడుగుతోంది. జై ఆవలిస్తూ ఇంట్లో బోర్ కొడుతుంటే కాసేపు ఈ రిసార్ట్లో ఎంజాయ్ చేద్దామని వచ్చాను అని చెప్తాడు. అతిథి లైట్గా స్మైల్ చేసి, డబ్బుంటే రిసార్ట్లో ఏంటి ఎంజాయ్ చేయడానికి, అంతరిక్షానికి కూడా పోతారు అని మనసులో అనుకుంది. మినీ స్కర్ట్ వేసుకుని ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్న అతిథిని చూడగానే జై అవాక్ అయిపోయాడు. మంచి బాడీ షేప్, కర్లీ లూజ్ హెయిర్ అండ్ పాలరాయిలా మెరిసిపోయే అతిథి అందంని చూసి, ఏంటి అతిథి ఎంత అందంగా మారిపోయింది అని మనసులో అనుకున్నాడు జై. అతను గతంలో చూసిన దానికంటే చాలా యంగ్గా కనిపిస్తోంది అతిథి. అసలేంటి మార్పు? కొంపదీసి ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకున్నావా అని అతిథిని అడిగాడు జై. అతిథికి ఏం చెప్పాలో తెలియక ఎవరైనా వస్తున్నారేమోనని భయంతో చుట్టూ చూస్తోంది. నా మీద ప్రేమ ఉందని తెలుసు, మరీ ఇంతలానా? వేరే సిటీకి వెళ్తానని చెప్పావు, ఎక్కడే ఉన్నావు అని డౌట్గా అడిగాడు జై. జై మాటలకు అతిథి అవాక్ అయిపోయింది. ఇంకా జై నా గురించి అలానే ఆలోచిస్తున్నాడా అని అనుకుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నిల్చున్న అతిథిని చూసి, నా కోసం ఎందుకు ఇలా చేశావు? మరి అంతలా నచ్చానా? నిజం చెప్పు అని నవ్వుతూ అడిగాడు జై. జై ఇమాజినేషన్కి అతిథి నవ్వుకొని, ఇంకా నేను నోరు విప్పకపోతే ఇంకెన్ని ఊహించుకుంటాడో అని అనుకొని, జై నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు అని కూల్గా చెప్తోంది. జై మనసులో మాత్రం అతిథి తన కోసమే ఇక్కడికి వచ్చిందని, అందుకే ఇలా నాటకాలు ఆడుతుందని అనుకుంటున్నాడు. సరే, ఇదంతా తర్వాత మాట్లాడుకుందాంలే కానీ అసలు ఎందుకు వాష్రూమ్లో దాక్కున్నావు, ఏంటి విషయం అని కొంటిగా అడిగాడు జై. అదేం లేదు జై, చిన్న ప్రాబ్లం. ఇక్కడ నన్ను ఒకడు బలవంతం చేయబోయాడు. వాడి తలపై వైన్ బాటిల్తో కొట్టేశాను. అందుకే తప్పని పరిస్థితుల్లో ఇందులోకి వెళ్లాల్సి వచ్చింది అని చెప్తోంది అతిథి. సారీ గాయస్, యాక్చువల్గా లాస్ట్ పార్ట్లో నేను నిద్రమత్తులో లాస్ట్ బిట్ నేను ఒకటి అనుకున్నది కాక ఇంకోటి రాసేసాను. ఆ బిట్ నేను మొన్ననే చూసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ చదివితే మీకు అర్థమవుతుంది. అతిథి వైపు చూస్తూ, అమ్మాయిలు వాష్రూమ్ ఉంది కదా, అందులో దాకోవచ్చు కదా అని అంటాడు జై. నార్మల్గా ఇక్కడ ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు, ఖచ్చితంగా అమ్మాయిలు వాష్రూమ్లోనే వెతుకుతారు, అందుకే దానికి ఆపోజిట్గా ఇందులో దాక్కున్నాను అని చెప్తోంది అతిథి. జైకి అతిథి చెప్పే మాటలు నమ్మాలి అని అనిపించడం లేదు. అప్పుడే అతిథిని ఏదో అడుగుదామని జై ముందుకి వస్తుండగా వెనక నుండి ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. నేను షోర్గా సీసీటీవీ ఫుటేజ్లో చూసా, షోర్గా తను ఇటువైపే వచ్చింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అతిథికి టెన్షన్ మొదలైంది. జై వాళ్ళు నా కోసమే వస్తున్నారు, దయచేసి మీరే నాకు హెల్ప్ చేయాలి అని తడబడుతూ భయంతో అంటోంది అతిథి. జై వచ్చేదెవరా అని వెనక్కి తిరిగి చూస్తూ, అసలు ఎవరిని కొట్టావు నువ్వు అని అడిగేలోపే అతిథి సడన్గా జై షర్ట్ పట్టుకుని ముందుకు లాగి తన మెడపై చుట్టూ చేతులు వేసింది. జై ఒక్కసారిగా ఆశ్చర్యంతో అతిథి వైపు చూశాడు. అదే సమయానికి సెక్యూరిటీ గార్డులు వీళ్ళ దగ్గరికి రావడం చూస్తున్న అతిథి జైని ఇంకా గట్టిగా హక్ చేసుకుని మైకంతో కూడిన వాయిస్తో ఇలా అంటుంది. హే డియర్, ఇక్కడ నీ సరసాలేంటి? ఎవరైనా చూస్తే బాగోదు అని నవ్వుతూ అంటోంది మత్తెక్కించే వాయిస్తో. అతిథి అలా అనేసరికి జైకి ఏదో తెలియని పరవశం మొదలైంది. జైకి ఒంట్లో కరెంట్ షాక్ పాస్ అయిన ఫీలింగ్ కలిగింది. అతిథి జైని ఇంకా క్లోజ్గా హక్ చేసుకుంది. ఆ సమయంలో ఇద్దరు శరీరాలు ఒకటిగా మారిపోయాయి అన్నట్లుగా దగ్గరయ్యారు. అతిథి శరీరంలో ఎప్పట్లానే అదే మల్లెపూల వాసన జైని నెట్టేస్తోంది. శరీరంలో మాటల్లో చెప్పలేనంత పులకరింపుతో పాటు వేడి పుట్టుకు రావడం జైకి అర్థమవుతోంది. వీళ్ళిద్దరిని చూసి సెక్యూరిటీ నవ్వుకుంటూ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అలాగే వెనక్కి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిపోగానే అతిథి జైని పక్కకి తోసి, సారీ జై, నేనున్న పరిస్థితిలో ఇలా చేయక తప్పలేదు అని చెప్పింది. జై ఏదో కలలో నుండి మెలుకున్నట్టు కళ్ళు తెరిచి అతిథిని చూస్తాడు. చూడు, ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు,
వాళ్ళకి ఈ మ్యాటర్ తెలిసిందంటే నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు. ఇక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి అనవసరం. నీతో ఇలా చూస్తే మాత్రం నన్ను మామూలుగా ఆడుకోరు అని తడబడుతూ చెప్తాడు జై. జై మాటలు వినగానే అతిథి లైట్గా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ సారీ జై అని డల్గా చెప్తోంది. అండ్ ఇంకొక విషయం, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు నీకు వచ్చినా ఇలాగ మాత్రం ఎప్పుడు చేయకు. ఎందుకంటే ఎప్పుడు నేను నీ పక్కన ఉండను కదా. నా ఫేస్లో నా ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే కామ్గా అయితే ఉండరు, ఏదో ఒకటి చేసేస్తారు అని సలహా ఇచ్చాడు. జై కేరింగ్ చూసి అతిథికి కాస్త ధైర్యం వస్తోంది. సెక్యూరిటీని చూసి భయపడిన అతిథిని చూడగానే అప్పుడు జైకి అర్థమవుతుంది అతిథి నిజంగానే సమస్యలో పడిందని. జై సీరియస్గా అతిథి వైపు చూస్తూ సరే చెప్పు, నువ్వెవరిని కొట్టావు? వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? సెక్యూరిటీ టెన్షన్ చూస్తుంటే పవర్ఫుల్ పర్సన్నే టచ్ చేసినట్లు అనిపిస్తుంది. చెప్పు ఏమైంది? జై అడిగాడు. అతిథి పెదాలను తడుపుకుంటూ అతడు ఈ రిసార్ట్ పార్ట్నర్ అని తెలుసు, పేరు లింగ. కొద్దిసేపటి క్రితం పార్టీలో నాతో బలవంతంగా డ్రింక్ తాగిపించి నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు. అందుకే తప్పక కొట్టేశాను అని జైతో కంగారుగా చెప్తోంది. జై షాక్ అవుతూ ఇక్కడ అలాంటివి ఏం జరగవే, ఇప్పటివరకు ఎప్పుడూ అలాంటివే వినలేదు. ఓకే, ఏదేమైనా చాలా మంచి పని చేశావు. అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం తెలియాలి అని అతిథితో చెప్తూ పాకెట్లో నుండి ఫోన్ తీసి కాల్ చేశాడు జే. హలో ఆఫీసర్ అహ్మద్, నేను గ్రాండ్ రిసార్ట్లో ఉన్నాను. ఇక్కడ కొన్ని జరగకూడని తప్పులు జరుగుతున్నాయి. నువ్వు వెంటనే ఇక్కడికి వస్తే మంచిది అని చెప్పి కాల్ కట్ చేశాడు జే. అతిథి పారిపోయిన వెంటనే ముందు పోలీసులకు కాల్ చేద్దాం అనుకుంది. ఈ రిసార్ట్లోని పెద్ద వ్యక్తులకు వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని అనుకుని చేయటం వేస్ట్లే అని అనుకుంది. కానీ ఆశ్చర్యంగా జై ఏకంగా పోలీస్ చీఫ్కే కాల్ చేశాడు. కాల్ కట్ చేసి అతిథి వైపు చూసి రిలాక్స్, ఆ లింగగాడిని ఏం చేయాలో అదే చేస్తా. లైఫ్ అంతా వాడికి జైల్లో చెప్పకూడదు తినేలా చేస్తా. వాడికి ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండని. జై ముందు నథింగ్ అని అతిథితో అన్నాడు జై. నెక్స్ట్ జై లింగాని ఏం చేయబోతున్నాడు? అతిథి తన ఏజ్ని జైతో రివీల్ చేస్తుందా? మీరందరూ దీనికోసమే కదా ఎదురు చూస్తున్నారు. త్వరలో మీకు చాలా మంచి కొత్త కొత్త ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కామెంట్స్ చేస్తేనే కదా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. బాయ్ బాయ్.